అందరికీ నమస్కారం. నేను మీ రాంబాబు సార్. ఆర్ఎంఎస్ రామానుజన్ మ్యాథ్స్ సొల్యూషన్స్ ఏ కంప్లీట్ మ్యాథ్స్ హబ్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈరోజు టాపిక్ రేఖాగణితంలోని బహుభుజులు అనే టాపిక్. దాంట్లో వీడియో 1 చేస్తున్నాం. వీడియో 2 అయితే అంతా ఒక త్రిభుజం ఉంటే దాంట్లో క్లాసిఫికేషన్ ఏంటి, అలాగే ఒక చతుర్భుజం అంటే ఏంటి, అలాగే ఉండి దాంట్లో ఉన్న క్వశ్చనర్ వీడియో 2 వస్తుంది. ఇప్పుడు ముందు బహుభుజులు, అసలు బహుభుజులు అంటే ఏంటో ఒకసారి చూద్దాం. బహుభుజులు అంటే అర్థం ఏంటంటే, ఇవి బహుభుజులు అంటే కనీసం 3 రేఖాఖండాలచే, ఇక్కడ డెఫినేషన్ చూడండి, కనీసం 3 రేఖాఖండాలచే నిర్మితమైన సరళ సంవృత పటము, దాని పేరే బహుభుజి. 3 రేఖాఖండాలచే నిర్మితమైన కనీసం 3 అంటే గరిష్టంగా ఎన్నైనా ఉండొచ్చు. కనీసం 3 రేఖాఖండాలచే నిర్మితమైన. ఇక్కడ ఎన్ని రేఖాఖండాలు? 3 రేఖాఖండాలు. ఇక్కడ ఎన్ని రేఖాఖండాలు? 4. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 5. మరి 3 రేఖాఖండాలు అంటే దీనికి పేరేంటి? త్రిభుజము. 4 రేఖాఖండాలు అంటే దీన్ని చతుర్భుజము. 5 రేఖాఖండాలు అంటే దీన్ని పంచభుజి అని పిలుస్తాం. దేర్ఫోర్ అంటే అంటే భుజాల సంఖ్య ఆధారంగా ఈ బహుభుజుల పేర్లు ఉన్నాయన్నమాట. అంటే ఇక్కడ భుజాల సంఖ్య, ఇక్కడ బహుభుజి పేరు, బహుభుజి పేరు. భుజాల సంఖ్య అంటే n = 3 ఉన్నప్పుడు దాని పేరు త్రిభుజం అండి, ట్రయాంగిల్. మరి n = 4 ఉన్నప్పుడు అంటే దాని పేరు చతుర్భుజం అండి, దాని పేరు చతుర్భుజం. అదే n = 5 ఉన్నప్పుడు దాని పేరు పంచభుజి, నెక్స్ట్ n = 6 అయినప్పుడు దాని పేరు షడ్భుజి. n = 6 ఉన్నప్పుడు. n = 7 ఉన్నప్పుడు దాని పేరు సప్తభుజి. 7 భుజాలు ఉంటాయి, సప్తభుజి. అలాగే n = 8 ఉన్నప్పుడు, దాని పేరే అష్టభుజి. n = 9 ఉన్నప్పుడు దాని పేరు నవభుజి. n = 10 ఉన్నప్పుడు దీని పేరు దశభుజి. అది ఇవి సరే. అంటే 3 భుజాలు ఉన్నప్పుడు త్రిభుజము, 4 భుజాలు ఉన్నప్పుడు చతుర్భుజము, 5 భుజాలు ఉన్నప్పుడు పంచభుజి, 6 భుజాలు ఉన్నప్పుడు షడ్భుజి, 7 భుజాలు సప్తభుజి, 8 భుజాలు అష్టభుజి, 9 భుజాలు నవభుజి, 10 భుజాలు దశభుజి. ఇవి పేర్లు. అయితే ముందుగా వీటిలో ఉన్న అంతర కోణాల గురించి మాట్లాడుకుందాం. అంతర కోణాల మొత్తము ఏం జరుగుద్దో చూడండి ఒకసారి. ఇప్పుడు ముందుగా త్రిభుజాన్ని తీసుకుందాం. ఒక త్రిభుజంలో 3 అంతర కోణాల మొత్తం ఏమవుతాయో చూద్దాం ఒకసారి. 3 అంతర కోణాల మొత్తం ఎంత అయితాయంట? 180 డిగ్రీలు అని నిరూపించింది ఎవరంటే లెజెండ్ బాలకృష్ణ సినిమా ఒకటి ఉంది, లెజెండర్. ఒక త్రిభుజంలోని 3 అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలను నిరూపించిన మొట్టమొదటి శాస్త్రవేత్త లెజెండర్. బాగానే చెప్పాం. ఇది 3 భుజాలు ఉన్నాయి, 180 డిగ్రీలు. మరి ఒక చతుర్భుజంలో 4 భుజాలు ఉంటాయి కదా. ఇక్కడ 4 భుజాలు ఉంటే అంతర కోణాల మొత్తం ఎంత చూద్దామా? ఇక్కడ అంతర కోణాల గురించి మాట్లాడుకుంటున్నాం. అంతర కోణాల మొత్తం ఎంతో తెలుసా? సరిగ్గా చూడండి. ఇదిగో నేను త్రిభుజాలుగా డివైడ్ చేస్తున్నాను. ఇదిగో ఇది ఒక త్రిభుజం. ఈ 2 త్రిభుజాల కోణాల మొత్తాన్ని కట్టేస్తే అది అంతర కోణాల మొత్తం. అంటే 2 × 180 చూసారా? అంటే 360. అంటే ఒక త్రిభుజంలో అంతర కోణాల మొత్తం 180. చతుర్భుజంలో 2 త్రిభుజాలు ఏర్పడుతున్నాయి. అంటే 4 భుజాలు ఉన్నాయి, 2 త్రిభుజాలు ఏర్పడుతున్నాయి. అక్కడ 2 × 180. ఇప్పుడు అదే పంచభుజికి వద్దాం. పంచభుజి దగ్గరికి వచ్చేటప్పటికి ఇదిగో పంచభుజి ఎన్ని ఏర్పడినాయి? ఇక్కడ ఎన్ని త్రిభుజాలు చూద్దామా? ఇందాకైతే 2 త్రిభుజాలు ఏర్పడినాయి. ఇక్కడ ఎన్ని త్రిభుజాలు చూద్దాం చూడండి ఒకసారి. ఇక్కడ ఎన్ని త్రిభుజాలు? 1 2 అలా 2 గీతలు గీసిన త్రిభుజాలు అయితే 3 ఉన్నాయి చూడండి.
భుజాల సంఖ్య 5 ఉన్నప్పుడు త్రిభుజాలు 3 ఏర్పడి, భుజాల సంఖ్య 4 ఉన్నప్పుడు త్రిభుజాలు 2 ఏర్పడింది, భుజాల సంఖ్య 3 ఉన్నప్పుడు త్రిభుజం 1 ఏర్పడింది, ఒకే త్రిభుజము. 4 ఉంటే 2 త్రిభుజాలు, 5 ఉంటే 3 త్రిభుజాలు, 3 × 180 అనగా 540 డిగ్రీలు అంతర్కోణాల మొత్తం. అలాగే 6 భుజాలు ఉన్నప్పుడు, 6 భుజాలు 1 2 3 4 5 6 భుజాలు గనక ఉంటే దాన్ని షడ్భుజం అని పేరు పెట్టినాం. మరి ఎన్ని త్రిభుజాలు అంటే చూద్దాం ఒకసారి. ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి చూద్దాం. 1 2 3 4 త్రిభుజాలు ఏర్పడితే, అంటే n = 6 అయినప్పుడు 4 త్రిభుజాలు ఏర్పడితే 4 × 180 720 డిగ్రీలు అంతర్కోణాలు మొత్తము. ఒకవేళ 7 భుజాలు కనుక ఉంటే అంతర్కోణాలు మొత్తం 5 × 180. సరిగ్గా చూస్తున్నారా? దీని స్ట్రాటజీ తీసుకొద్దామా? పోనీ దీని స్ట్రాటజీ ఎలాగో తీసుకొద్దాం. ఒకసారి ఆ స్ట్రాటజీనే ఒక్కసారి ఇక్కడ క్లియర్ చేద్దాం. ఇప్పుడు ఇదిగో n = 3 ఉంటే అంటే ఇదిగో ఇలా, అంటే 1 × 180. మరి n = 4 భుజాలు, 4 భుజాలు ఉంటే 2 × 180 అంతర్కోణాలు మొత్తం. n = 5 పంచభుజి అని ఉంటే 3 × 180. అలాగే n 6 భుజాలు ఉంటే 4 × 180. అలాగే n 7 భుజాలు ఉంటే 5 × 180. అలాగే n = 8 అంటే 6 × 180. అలాగే n = 9 అంటే 7 × 180 అంతర్కోణాలు మొత్తం. అలాగే n = 10 8 × 180. 8 180లు 1440, 7 180లు 1260, 6 180లు 10 80, 5 180లు 900, 4 180లు 720, 3 180లు 540, అదిగో 2 180లు 360. సో అంటే భుజాలు గనక n భుజాలు ఉంటే, సరే ఒకసారి చూడాలా, n భుజాలు ఉంటే అంతర్కోణాల మొత్తం ఎంత తెలుసా? n - 2 × 180 అంతేనండి. అంతర్కోణాల మొత్తాన్ని కనుక్కోవాలనుకుంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. అమ్మ త్రిభుజంలో 3 భుజాలు ఉన్నాయి, 1 × 180. చతుర్భుజంలో 4 భుజాలు ఉన్నాయి, 2 × 180. పంచభుజులు 5 భుజాలు ఉన్నాయి, 3 × 180. షడ్భుజులు 6 భుజాలు ఉన్నాయి, 4 × 180. సప్తభుజులు 7 భుజాలు ఉన్నాయి, 5 × 180. అష్టభుజ, ఇప్పుడు దశభుజకి చెప్పండి, 10 భుజాలు ఉన్నాయి, 8 × 180. ఇవి అంతర్కోణాలు మొత్తం అండి. ఇలాగా ఎవరో ఒక ఆయన అన్నాడు, సార్ ఇలాగ మాకేం గుర్తుండవండి, ఏదండి గుర్తు లేకపోతే అసలు మనం ఇప్పుడున్న పోటీ పరీక్షలో ఇవి గుర్తుంచుకోలేము, అవి గుర్తుంచుకోకూడదు ఇలాంటివి అని అనుకుంటే అసలు మనం ఎగ్జామ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా మనకు ఉపయోగమే లే. ఇప్పుడు ఇంకొకసారి సార్ ఇక్కడ బాహ్య కోణాల మొత్తము మీరంతా ఇది నోట్స్ తయారు చేయాలి, ఏమేమి ఇస్తున్నాను ఏంటి అనేది. బాహ్య కోణాల మొత్తం అయితే ఇప్పుడు ఒక త్రిభుజంలో అంతర్కోణాల మొత్తము 180 అన్నాం కదా. త్రిభుజంలో అంతర్కోణాల మొత్తం ఎంత? 180 అన్నాం. ఆ అంతర్కోణాలు ఇవి అనుకుందాం ఏంటి ఇవి? ఇది 50 60 70. దీని బాహ్య కోణం చూద్దామా? 110. దీని బాహ్య కోణం చూద్దామా? 120. దీని బాహ్య కోణం చూద్దాం, 130. ఇది 110, ఇది 110. దెన్ ఈ బాహ్య కోణాలు కలిపేద్దాం, 110 120 130 కలపండి, 360. అంటే ఒక త్రిభుజంలో అంతర్కోణాల మొత్తం 180, బాహ్య కోణాల మొత్తం 360. నెక్స్ట్ చతుర్భుజం దగ్గరకు వద్దాం. చతుర్భుజంలో ఇది ఒక 100, ఇది ఒక 110, ఇది ఒక 80. చూస్తే మిగిలిన ఎంత? 70. ఇప్పుడు బాహ్య కోణాలు చూద్దామా? ఇది 110 అయితే ఇది ఎంత అవ్వాలి? 70. ఇది 80 అయితే ఇది ఎంత అవ్వాలి? 100. ఇది 70 అయితే ఈ బాహ్య కోణం ఎంత అవ్వాలి? 110. ఇది 100 అయితే బాహ్య కోణం ఎంత అవ్వాలి? 80. చూడండి ఒకసారి. ఇప్పుడు ఒకసారి ఇవేం చేద్దాం? బాహ్య కోణాలన్నీ కలుపుదాం. 110 100 70 80 కలపండి. 0 7 8 15 1 16 1 1 1 1 360. ఓయ్ ఏదో త్రిభుజంలో బాహ్య కోణాల మొత్తం 360, చతుర్భుజంలో బాహ్య కోణాల మొత్తం 360. అంతే కదండి. ప్రతి పంచభుజలో బాహ్య కోణాల మొత్తం 360. సరే, ప్రతి బహుభుజి యొక్క బాహ్య కోణం మొత్తం బహుభుజి యొక్క
బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తము. ఇదండి ప్రశ్న. ఏంటి? బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం ఎంత అవుతుందట? ఎంత అవుతుంది? ఖచ్చితంగా 360. ఇక్కడ ఒక సీక్వెన్స్ ఉందండోయ్. ఏంటి తెలుసా? ఒక బహుభుజి యొక్క అంతర్కోణాల మొత్తం 360, బాహ్య కోణాల మొత్తం 360. దీనికి ఒక్కదానికే చెల్లింది అలాగ. చతుర్భుజానికి మాత్రం అలా చెల్లింది. ఎందుకంటే అంతర్కోణాల మొత్తం 2 × 180, 360. బాహ్య కోణాల మొత్తం 360. పంచభుజిలో బాహ్య కోణాల మొత్తం 360. షడ్భుజిలో బాహ్య కోణాల మొత్తం 360. అలా సప్తభుజిలో బాహ్య కోణాల మొత్తం 360. అండ్ నవభుజిలో బాహ్య కోణాల మొత్తం 360. దేర్ఫోర్ దీని ప్రకారం మనం బాహ్య కోణాల మొత్తం ఎలా చెప్పచ్చు అంటే ప్రతి బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం ఎంతట? 360. అంతే కదండి. నెక్స్ట్ కాన్సెప్ట్ దీంట్లో కర్ణాల సంఖ్య. కర్ణాల సంఖ్య, నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్. ఏంటో తెలుసా? ఒకవేళ n భుజాలు గనక ఉంటే కర్ణాల సంఖ్య n × n-3/2. అదండి, n భుజాలు కనుక ఉంటే ఆ కర్ణాల సంఖ్య n × n-3/2. చూద్దాం ఒకసారి. ఉదాహరణకి త్రిభుజంలో ఎన్ని భుజాలు ఉన్నాయి? త్రిభుజంలో 3 భుజాలు ఉన్నాయి. మరి 3 భుజాలు ఉంటే కర్ణాలు ఏమవుతాయి? 3 × 3-3/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 × 0/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే త్రిభుజాల్లో కర్ణాలు లేవు యాజ్ పర్ ది ఫార్ములా. మరి ఒక ఆయన అడిగాడు, సార్ లంబకోణ త్రిభుజంలో కర్ణం ఉంది కదా అని. అది కర్ణము కాదు, ఏటవాల భుజము, పెద్ద భుజం. కర్ణము కూడా అంటారు, దానికి పేరుని పెట్టినారు కానీ అది భుజమే కర్ణముగా చూపిస్తారు. నెక్స్ట్ ఇప్పుడు ఒక చతుర్భుజంలో 4 భుజాలు ఉన్నాయి. 4 భుజాలుంటే దాని కర్ణాల సంఖ్య 4 × 1/2. అంటే ఒక చతుర్భుజానికి 2 కర్ణాలు ఉంటాయి. మరి పంచభుజికి కర్ణాల సంఖ్య 5 × 5-3/2 దట్ ఈజ్ ఈక్వల్ 5 × 2/2 ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాసుకోవాలి. భుజాల సంఖ్య కర్ణాల సంఖ్య సమానమైన బహుభుజి ఏది? పంచభుజి. ఇందాక మాట్లాడినాం. అంతర్కోణాల మొత్తం బాహ్య కోణాల మొత్తం సమానమైన బహుభుజి ఏది? చతుర్భుజం. భుజాల సంఖ్య కర్ణాల సంఖ్య సమానమైన చతుర్భుజమే బహుభుజి ఏది? పంచభుజం. మరి అదే షడ్భుజులు ఎన్ని కర్ణాలు ఉంటాయి మాట్లాడితే 6 × 6-3/2 6 × 3/2. దీంట్లో 3 సార్లు క్యాన్సిల్ అయితే 9. అదే సప్తభుజులో 7 × 7-3/2 7 × 4/2. దీనిలో 2 టైమ్స్ అయితే 14. సరిగ్గా గమనిస్తున్నారా? గమనించట్లే మీరు. ఆ సీక్వెన్స్ సరిగ్గా చూస్తే ఆన్సర్ అయిపోయింది. ఎందుకు తెలుసా? మొట్టమొదటిది 0, రెండవది 2, మూడవది 5, నాలుగవది 9, తర్వాత 14, తర్వాత సంఖ్య ఎంత? అది ఆల్రెడీ సీక్వెన్స్ చూపిస్తుంది మీకు. n × n-3/2 అనేది. ఈ రెండింటి గ్యాప్ 2 అండి, ఈ రెండింటి గ్యాప్ 3 అండి, ఇక్కడ 4 అండి, ఇక్కడ 5 అండి, తర్వాత 20 వస్తుంది చూసుకోండి. n = 8 అయినప్పుడు n = 8 అయితే 8 × 8-3/2 అనగా 8 × 5/2 అనగా 4 × 5 = 20. అంతేనండి. సరిగ్గా గమనిస్తే అసలు మీరు ఎక్కడో క్వశ్చన్ అడిగాడండి, కర్ణాల సంఖ్య 14 కలిగిన బహుభుజి పేరు ఏంటి అని. అవన్నీ మీకు అనవసరం. ముందుగా 0 నుంచి 2 నుంచి 5 నుంచి 9 నుంచి 15కి వచ్చాయి. ఇది n = 3, 4, 5, 6, 7 అది కలిపి. అంటే కర్ణాల సంఖ్య 14 కలిగిన బహుభుజి పేరు సప్తభుజి. నువ్వు ఇలా గుర్తుంచుకోవాల్సిందే. దీని తర్వాత ఎంత వస్తుందన్న? 6, 27 వస్తుంది. 27 వస్తుందా లేదా? 9 ఉన్నప్పుడు 27 వస్తుందా లేదా చెక్ చేసుకో. 9 × 9-3/2 అంటే 9 × 6/2 3 టైమ్స్ క్యాన్సిల్ అయితే 27 వచ్చేస్తుంది కదా. అదిగో దీని తర్వాత వచ్చేది 27. ఇక్కడ n = 3నే, ఇక్కడ n = 4నే, ఇక్కడ n = 5, ఇక్కడ n = 6, n = 7, n = 8, n = 9. అలా కంటిన్యూ చేసుకుంటే చాలా ఈజీ అండి. అంతేగాని దానికి సమానం చేసుకొని n × n-3/2 ఇదిగో 14 అని వేసుకొని ఆ వర్గ సమీకరణాన్ని సాధించడం అంటే ఇంకా అది నరకం. టైం తినేస్తుంది. వస్తుంది, ఈ లెక్కలు అందరికీ వచ్చి చాలా బాగా, కానీ ఇన్ టైంలో యాక్యురసీగా చేయగలగాలి. ఇది కర్ణాల సంఖ్య. దీని తర్వాత నెక్స్ట్ డెఫినేషన్ ఏంటంటే ఇక్కడ క్రమ బహుభుజి అంటే ఏంటో చూద్దాం. క్రమ బహుభుజి అంటే ఒక
బహుభుజిలోని భుజాల కొలతలు సమానమైన దానిని క్రమ బహుభుజి అని పిలుస్తాము. దానిని క్రమ బహుభుజి. మళ్ళీ ఒకసారి చూద్దాం. క్రమ బహుభుజి అంటే అర్థం ఏంటి? భుజాల సంఖ్యలు సమానం అయిపోవాలి, అంటే భుజాల కొలతలు సమానం అవ్వాలి. భుజాల కొలతలు సమానమైతే కోణాలు కూడా సమానం అవుతాయి. ఈ కూడా సమానం. మీరు గమనించాలి. త్రిభుజాల్లో మనం నేర్చుకున్నాం ఏంటంట, ఉదాహరణకి దీని పేరు క్రమ త్రిభుజం అని అనబోతున్నాం అనుకుందాం. ఇక్కడ అంటే దీని పేరు ఏంటంటే క్రమ బహుభుజి. ఈ క్రమ బహుభుజి త్రిభుజం అయితే దాని క్రమ త్రిభుజమే, దాని పేరే సమబాహు త్రిభుజము. మరి ఒకవేళ నీకు ఇవి కనుక ఏంటి, ఒక బహుభుజిలో అంటే 4 భుజాలు కొలతలు ఉండేటప్పుడు 4 భుజాల కొలతలు కనుక ఉంటే ఆ 4 భుజాలు సమానమైతే చతుర్భుజమే కదా, క్రమ చతుర్భుజమే కదా. ఆ క్రమ చతుర్భుజం పేరే చతురస్త్రము. అలాగే క్రమ పంచభుజి గురించి చూద్దాం. క్రమ పంచభుజి ఏంటి? ఇది ఒకసారి చూడండి. అంటే అన్ని భుజాలు సమానమైతే ఇక్కడ భుజాల కొలతలు సమానం అవుతాయి. భుజాల కొలతలు ఎక్కడ సమానమే, అదిగే దాని పేరు చతురస్రం అండి. 4 భుజాలు సమానమే క్రమ చతుర్భుజము. క్రమ చతుర్భుజము చతురస్రమే. క్రమ త్రిభుజం దాని పేరు సమబాహు త్రిభుజం. మరి క్రమ ఇదిగో 5 భుజాలు సమానమైన పంచభుజి, దీని పేరే క్రమ పంచభుజి. 6 భుజాలు సమానమైన బహుభుజి, దాని పేరు క్రమ షడ్భుజి. 7 భుజాలు సమానమైన బహుభుజి క్రమ అష్టభుజి. ఇలా అయితే వీటిల్లో మనం ఎప్పుడు కనుక్కోవాల్సింది ఏంటంటే ఒక్కొక్క అంతర కోణాన్ని కనుక్కోవాలి. ఒక్కొక్క అంతర కోణం బహుభుజులు ఒక్కొక్క అంతర కోణాన్ని ఎలా కనుక్కుంటాం. ఇప్పుడు ఉదాహరణకి నేను సమబాహు త్రిభుజం అంటే క్రమ త్రిభుజం అని చెప్పాం మనం. దీంట్లో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ ఎన్ని భుజాలు ఉన్నాయి? ఎన్ని భుజాలు సమానం? 3 భుజాలు సమానం. 3 భుజాలు సమానమైతే 3 కోణాలు సమానమే. 3 కోణాల మొత్తము అంతర కోణాలు మొత్తం ఎంత వేయాలి అక్కడ? ఇక్కడ 3 భుజాలు అంతర కోణాల మొత్తం 3 భుజాలు 3 కోణాలు 3 కోణాల మొత్తము అంతర కోణాల మొత్తము దట్ ఈజ్ ఈక్వల్ టు 3x ఈజ్ ఈక్వల్ టు 180 degrees. దెన్ x degrees ఈజ్ ఈక్వల్ టు 180/3. అంటే ఒక్కొక్క అంతర కోణము ఒక్కొక్క అంతర కోణము ఎక్కడ? ఒక్కొక్క అంతర కోణం ఎక్కడ మాట్లాడుతున్నాం మనం? ఎక్కడ మాట్లాడుతున్నాం అంటే క్రమ త్రిభుజం అనగా సమబాహు త్రిభుజంలో అంతర కోణాల మొత్తము బై భుజాల సంఖ్య. అదే అంతర కోణాల మొత్తము బై భుజాల సంఖ్య. ఇప్పుడే ఒక చతురస్రంలో అంటే క్రమ చతుర్భుజమే కదా, ఇది క్రమ చతుర్భుజమేగా. ఒక చతురస్రంలో ఒక్కొక్క అంతర కోణం కావాలనుకుందాం. అంటే అంతర కోణాలు మొత్తం 2 × 180/4. ఈ 4 ఎక్కడి నుంచి వచ్చింది? భుజాల సంఖ్య. ఎందుకంటే భుజాల సమానమైతే 4 కోణాలు సమానమే. x + x + x + x 4 xలు ఉంటాయి. /4 అది అలా వచ్చింది. దేర్ఫోర్ ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇది 90 డిగ్రీలు వచ్చింది. మరి చతురస్రంలో ప్రతి అంతర్కోణం ఎంత అయింది? అదిగో ప్రతి అంతర్కోణం 90 డిగ్రీలే. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి బాహ్య కోణం కూడా 90 డిగ్రీ అండి. చతురస్రానికి చాలా క్వాలిటీస్ ఉన్నాయి. ఎలాగా? ఇంతకుముందు అయితే అంతర్కోణాల మొత్తము 360, బాహ్య కోణాల మొత్తం 360. ఇక్కడ ఒక్కొక్క అంతర్కోణము 90, ఒక్కొక్క బాహ్య కోణము 90. అది వస్తుంది మన దగ్గరికి ముందు. ఇప్పుడు నేను ఇదిగో 90 డిగ్రీలు. మరి క్రమ పంచభుజిలో ఏం కనుక్కోవాలి? నేను ఒక్కొక్క అంతర కోణాన్ని కనుక్కోవాలి. ఒక్కొక్క అంతర కోణము క్రమ పంచభుజిలో ఏమైద్దట? అంతర కోణాల మొత్తం పంచభుజిలో అంతర కోణాలు పంచభుజి 5 భుజాలు అంతర కోణాలు అయితే 3 × 180/5. ఎందుకంటే భుజాల సంఖ్య అని చెప్పాం. దేర్ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3 × 18 × 10/5. ఇది దీంట్లో 2 సార్లు క్యాన్సిల్ అయితే 2 3 6 6 18 108. అది ఒక్కొక్క అంతర్కోణం 108 అండి. ఎక్కడ? క్రమ పంచభుజిలో. క్రమ షడ్భుజి ఏమని మాట్లాడదాం చూడండి. క్రమ షడ్భుజి అంటే 4 × 180/6. దీంట్లో 30 సార్లు క్యాన్సిల్ అయితే 120. క్రమ సప్తభుజి ఇది చూడండి ఒకసారి జాగ్రత్తగా. క్రమ సప్తభుజి ఏమైంది?
5 ఇంటూ 180/7. ఇది జాగ్రత్త, ఇది జాగ్రత్త. ఎందుకంటే ఇది 900/7. చూద్దాం. క్రమ సప్తభుజిలో ఈ 9లో 7 ఒకసారి, 20లో 2 సార్లు, 60లో 8 సార్లు, ఇంకెంత 4/7 మిగిలింది. ఒక్కొక్క అంతర్కోణం క్రమ సప్తభుజిలో ఎంత అంటే 128 4/7 degrees. ఇది ఒక్కొక్క అంతర్కోణం. త్రిభుజంలో అయితే 180/3. క్రమ చతుర్భుజం అనగా చతురస్రంలో 2 × 180/4. క్రమ పంచభుజలో 3 × 180/5. క్రమ షడ్భుజలో 4 × 180/6. క్రమ సప్తభుజలో 5 × 180/7. క్రమ అష్టభుజలో 6 × 180/8. క్రమ నవభుజలో 7 × 180/9. క్రమ దశభుజలో 8 × 180/10. మీరు చూసుకొని కావాలంటే ఖచ్చితంగా నేను అన్నీ ఇలాగే కనుక్కోవచ్చు. అసలు మీరు ఎక్కడ ఏది ఫార్ములా ఉపయోగించిన అవసరంలే. మరి ఒక్కొక్క బాహ్య కోణము ఎలా కనుక్కుంటాం? సరే, ఆశ్చర్యం ఏంటి తెలుసు ఇక్కడ. ఇక త్రిభుజం చూడండి. క్రమ త్రిభుజం అంటే 3 భుజాలు సమానమే, 3 అంతర కోణాలు సమానమే. ఆశ్చర్యం ఏంటంటే 3 బాహ్య కోణాలు సమానమేనండి. ఇక్కడ ఎక్స్ 3 బాహ్య కోణాలు సమానమే. అంటే ఒక్కొక్క బాహ్య కోణం ఎంత అవుతుందంటే 360/3, 120 ఒక్కొక్క బాహ్య కోణం. నెక్స్ట్ అలాగే చతురస్రం అంటే క్రమ చతుర్భుజంలో ఒక్కొక్క బాహ్య కోణం కావాలి, 360/4. ఎందుకు? ఆ బాహ్య కోణాలు మొత్తం 360, భుజాల సంఖ్య 4, 90. మరి అదే క్రమ పంచభుజులో ఒక్కొక్క బాహ్య కోణము అంటే క్రమ పంచభుజి అంటే 360/5, 72 degrees వస్తుంది చూసుకోండి. అదే క్రమ షడ్భుజిలో షడ్భుజి అంటే ఎన్ని భుజాలు? 6 భుజాలు. ఇది 360 అంటే 60 వస్తుంది. క్రమ సప్తభుజిలో క్రమ సప్తభుజిలో ఒక్కొక్క బాహ్య కోణం 360/7. 5 ఏళ్ళు 35, 10లో 7 అండ్ మిగిలినవి 3/7 degrees. అలాగే క్రమ అష్టభుజి అంటే 8 ఉంటాయి. అంటే 360/8. 360/8. దెన్ చూస్తే 36ని 4 × 9, 10ని 2 × 5 అని రాస్తే /8 వస్తే 2 4 8 క్యాన్సిల్ అయిపోతే 45 degrees. అలాగే మిగిలిన కూడా కనుక్కోండి. దేర్ఫోర్ అసలు ఈ లెసన్ యొక్క కన్క్లూజన్ ఏంటంటే, మనం ఏమని మాట్లాడుకున్నామో ఒక్కసారి మీకు పూర్తిగా ఒక క్లియరెన్స్ ఇస్తాను చూడండి. ఒకసారి పూర్తిగా చూద్దాం. ఏంటో చూద్దాం. ఏంటంటే సరే, మనం ఏం నేర్చుకున్నాం? ముందుగా అంతర కోణాల మొత్తం కనుక్కున్నాం. తర్వాత బాహ్య కోణాల మొత్తము, తర్వాత కర్ణాల సంఖ్య. దానికి ఫార్ములా చెప్పు, n × n - 3/2. అలాగే దీని తర్వాత క్రమ బహుభుజి గురించి మాట్లాడుకున్నాం. అలాగే తర్వాత క్రమ బహుభుజిలో ఒక్కొక్క అంతర కోణం గురించి మాట్లాడాం. మరి అదే బహుభుజిలో ఒక్కొక్క బాహ్య కోణం గురించి మాట్లాడినాం. అలాగే ఇక్కడ మీరు సరిగ్గా గమనిస్తే ముందుగానే n విలువ ఆధారంగా వాటి పేర్లు కూడా డివైడ్ చేయగలిగాం మనం. ఇక్కడ ఏంటి? 3 ఉన్నప్పుడు త్రిభుజం, చతుర్భుజం, పంచభుజి, షడ్భుజి, సప్తభుజి, అష్టభుజి, నవభుజి, దశభుజి. 3 ఉన్నప్పుడు అంతర కోణాల మొత్తం 1 × 180. 6 ఉన్నప్పుడు అంతర కోణాల మొత్తం 4 × 180. 9 ఉన్నప్పుడు అంతర కోణాల మొత్తం 7 × 180. అలాగా n - 2 × 180గా మనం ఫార్మేట్ చేసుకున్నాం. బాహ్య కోణాల మొత్తం ఎల్లప్పుడూ 360. అలాగే భుజాల సంఖ్య 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఉన్నప్పుడు ఇది 0. ఇక్కడ కర్ణాల సంఖ్య 2, ఇక్కడ 5, ఇక్కడ 9, ఇక్కడ 14, ఇక్కడ 20, ఇక్కడ 27. తర్వాత ఇదిగో 2 కలిపాం, 3 కలిపాం, 4 కలిపాం, 5 కలిపాం, 6 కలిపాం, 7 కలిపాం, 8 కలపాలి 35. 10 భుజాలు ఉన్నప్పుడు 35 కర్ణాలు వస్తాయట. ఆటోమేటిక్గా అన్నీ చెప్పుకున్నాం మనం. అలాగే
క్రమ బహుభుజులు త్రిభుజం పేరేమో సమబాహు త్రిభుజం, చతుర్భుజం పేరేమో చతురస్రం మాట్లాడుకున్నాం. మిగిలినవన్నీ క్రమాన్ని వస్తాయి. క్రమ పంచభుజి, క్రమ షడ్భుజి. ఒక్కొక్క అంతర్కోణాన్ని కనుక్కోవాలనుకుంటే అంతరకోణాల మొత్తము బై భుజాల సంఖ్య వేస్తే మీకు వచ్చేస్తుంది. అలాగే మాట్లాడుకున్నాం. తర్వాత అలాగే బాహ్యకోణం కావాలనుకుంటే ఒక్కొక్క బాహ్యకోణం కావాలనుకుంటే 360 బై భుజాల సంఖ్య వేస్తే మీకు ఆన్సర్ వచ్చేసింది. సార్ నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్కటి మనం అక్కడ ప్రతి దాంట్లో ఏం కనుక్కున్నామో చివరికి కొన్ని క్వశ్చన్స్ ద్వారా కూడా వీటిని మనం తయారు చేస్తాం. ఓకే, అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కామెంట్ చేసుకోండి. ఎగ్జామ్స్ బాగా రాయండి, బాగా చదవండి అందరూ. ఈ రేఖాగణితం ఎక్కువ మార్కులు వస్తాయి. నేను ఎక్కువగా చెప్తున్నాను ఫీల్ అవ్వకండి. ఇలాంటివన్నీ మీకు బాగా ఉపయోగపడతాయి. ఎగ్జామినేషన్ హాల్లో మీకు బాగా గుర్తొస్తాయి ఇవి. థ్యాంక్ యూ అంతా.